మీరు వంట ఎట్లా చేస్తారు? పనున్నప్పుడు, లేనప్పుడు ఒకే తీరుగా దానికి టైం ఇచ్చి వండుకుంటారా? నేనైతే అట్లా గాదు. మీరెట్లా చేస్తారో కింద కామెంట్ అయితే జేయండి. నేను మాత్రం నాకు పనుందనుకుంటే మాత్రం తొందరగా అయిపోవాలి అండ్ టేస్ట్ ఉండాలి. ఈ రెండిటిని కన్సిడర్ జేసుకొని వంట చేస్తాననమాట. అండ్ ఇట్లా చేసే క్రమంలో చికెన్ కూర జేయాలంటే మాత్రం ఇట్లా ట్రై చేస్తా. నిజంగా టేస్ట్ చాలా బావుంటది. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతదనమాట. అండ్ కలుపుకునే విధంగా ఉంటది గ్రేవీ అండ్ ద సేమ్ టైమ్ ఫ్రై పీస్ లాగా ఉంటదనమాట పీస్ అనేది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. నేనైతే కొంచెం నూనె వేడి చేసుకొని ఉల్లిగడ్డేసి అది బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకేసుకుంటా. మస్ట్ అండ్ షుడ్‌గా కరివేపాకుంటే ఫ్లేవర్ మాత్రం వేరే ఉంటదనమాట. అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్ద వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపైతే ఏసుకోవాలి. అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి లో ఫ్లేమ్‌లో అందులో నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా అండ్ కొంచెం గ్రేవీ కోసం వాటరు అండ్ మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఇలా ఉడికించేస్తాననమాట. కొంతమంది వాళ్ళకెంత పనున్నా గూడా వంట వండేటప్పుడు మాత్రం అన్నిటిని పక్కన పెట్టి మంచిగా దానికి టైం ఇచ్చి టేస్టీగా వండి పెడతారు. అది గూడా చాలా మంచి అలవాటే. బట్ పనుంటే మాత్రం నేను అంత టైం కేటాయించను వంటకైతే. అండ్ టేస్ట్ బావుండాలి, తొందరగా అయిపోయే విధంగా చూస్తాననమాట. అండ్ ఇట్లా వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి గ్రేవీ ఏమి వద్దు అనుకుంటారనుకోండి, లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోండి. ఇలాగే తినేసేయొచ్చు. లేదు గ్రేవీ టైప్ గావాలి అనుకుంటే కొన్నంటే కొన్ని నీళ్ళు పోసుకొని, మళ్ళీ మూత పెట్టి కుక్ చేశారంటే మంచిగా గ్రేవీతో పాటు పీస్ గూడా మంచిగా మనం రెడ్ కలర్ అయ్యేందాకా ఫ్రై చేసాం కాబట్టి ముక్క గూడా గట్టిగుంటదనమాట. అండ్ టేస్ట్ వైస్‌గా కూడా సూపర్‌గుంటది. చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఆ మసాలాలు, ఈ మసాలాలు మిక్సీకి వేసుకోవడం అలాంటి పనేమీ లేకుండా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. అండ్ స్పెషల్‌గా ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక పచ్చి కరివేపాకు రెబ్బను వేసేసి అది కూడా నలిపి వేసేసుకొని దాని ఫ్లేవర్ మొత్తం చికెన్ పట్టిన తర్వాత సూపర్ అంటే సూపర్ ఉంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. అండ్ ఫైనల్‌గా గరం మసాలా ఏసేసాను. కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసేయండి. మాకు ఇక్కడ కొత్తిమీర కొంచెం కరువు కాలంలో ఉన్నట్టుగా ఉందనమాట. అండ్ ఫైనల్‌గా చికెన్ మాత్రం సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.